హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాక్స్. మరి ఈరోజైతే అండి మీ అందరి కోసం ఒక మంచి రీయూజబుల్ ఐడియాతో వచ్చేసాను. సో మరి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ చిన్న చిన్న మిగిలిపోయిన క్లాత్ పీసెస్ అయితే అండి నేను ఒక చక్కటి ఐడియా అయితే నేను చేశాను. సో మరి ఈ పీసెస్ని ఏ విధంగా రీయూజ్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇటువంటి ముక్కలైతే మనం జనరల్గా పడేస్తూ ఉంటాం కదండి. సో పడేయకుండా చాలా అందమైన ఒక రీయూజబుల్ ఐడియా అయితే మీరు చూడొచ్చండి. మరి ఒక్కసారి వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. సో ముందుగా అయితే అండి ఈ పీసెస్లో ఉంచి ఇవి ఒక పీస్ అనేది తీసుకుందామండి. ఈ పీస్ మెజర్మెంట్ చూసినట్లయితే 10 ఇంచెస్ ఉంది. ఇక వెడల్పు అయితే అండి 6 ఇంచెస్ ఉంది. సో ఈ పీస్తో పాటు ఇంకొక కాటన్ పీస్ కూడా తీసుకుందామండి. ఇది లైనింగ్ కోసం అయితే నేను తీసుకుంటున్నాను. సో సేమ్ మెజర్మెంట్తో ఈ పీస్ని కూడా మనం కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా రెండు పీసెస్ని ఈక్వల్ మెజర్మెంట్తో కట్ చేసి పెట్టుకుందాం. ఇక ఆ తర్వాత అయితే అండి బార్డర్స్ కూడా మిగిలిపోయిన తర్వాత చిన్న ముక్కలు అవి పడేస్తూ ఉంటాం కదా. సో మరి ఆ బార్డర్స్ని కూడా నేను చాలా చక్కగా అయితే యూజ్ చేసుకున్నానండి. సో మరి ఈ రెండు బార్డర్స్ని కూడా నేను తీసేసుకున్నాను. ఈ కార్నర్స్ అయితే అండి మనం కట్ చేసి మనము ఈ విధంగా ఒక పీస్ అయితే నేను తీసుకున్నానండి. ఒక పీస్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్నామంటే మనకి 2 బార్డర్ పీసెస్ అనేవి వస్తున్నాయి. సో ఇప్పుడు మనము కాస్త ఈ బార్డర్ పీస్ని స్ట్రైట్గా అయితే కట్ చేద్దామండి. ఎక్స్ట్రాగా ఉన్నది తీసేద్దాము. సో ఈ విధంగా రెండు ముక్కల్ని కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఈ గ్రీన్ పీస్ మీద ఈ లైనింగ్ కూడా కింద ఉందండి. సేమ్ దాని మీదే మనము ఈ బార్డర్ పీస్ అనేది పెట్టుకొని ఎడ్జ్లో వచ్చి మనకి ఈ గ్రీన్ అనేది వచ్చేలాగా మనము కుట్టుకోవాలండి. అంటే బార్డర్ అనేది కొంచెము గ్రీన్ పీస్తో మనము బార్డర్ ఉంది కదండి, ఆ గ్రీన్ పీస్ అనేది ఎడ్జెస్లో వచ్చేలాగా, ఇక పింక్ బార్డర్ అనేది ఇటువైపు వచ్చేలాగా మనం కుట్టుకోవాలి. సో మరి స్టిచ్చింగ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. చెప్పాను కదా నేను ఎడ్జ్లో గ్రీన్ పీస్ మీద కుట్టుకోవాలి. సో ఆ పీస్ అయితే అండి మనం మెజర్మెంట్ చూసినట్లయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఉంటుందండి. ఎడ్జ్ దగ్గర నుంచి ముందుకి హాఫ్ ఇంచ్ అయితే ఉంటుంది. ఇది ఖర్చు కోసం అండి నేను హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకున్నాను. అందుకే మిగతాదైతే అండి బార్డరు, ఇక్కడ బార్డర్ నేను ముందుగా అయితే మడుచుకున్నాను కదా, దాన్ని కొంచెం ఓపెన్ చేసుకొని ఇంకొంచెం బార్డర్ వెడల్పు వచ్చేలాగా బార్డర్ డిజైన్ అనేది ఇంకా ఫ్లవర్ డిజైన్ అనేది ఉందండి, అది పోకుండా నేను ఇంకొంచెం మడుచుకున్నది ఓపెన్ చేసి కొంచెం మాత్రం నేను మడుచుకొని ఈ ఎడ్జ్లో అయితే స్టిచ్ అనేది వేస్తున్నాను. సో ఇదే ప్రకారంగా అండి ఇంకొక బార్డర్ ముక్క కూడా సేమ్ ఇదే విధంగా మనం కుట్టుకోవాలి. సో సేమ్ ఈ ఎడ్జ్లో ఏ విధంగా కుట్టామో ఆ ఎడ్జ్లో కూడా సేమ్ అదే ప్రకారంగా మనం కుట్టుకోవాలి. సో మరి చాలా సులువుగా అయితే మీకు చూపిస్తున్నానండి. సో ఇంకాసేపు ఉంటలే అండి నేనేం చేశాననేది మీకు కూడా తెలుసుకోవచ్చండి. సో మరి ఈ రీయూజబుల్ ఐడియా అయితే అండి మీరు గిఫ్టింగ్ కోసం అయితే చాలా చక్కగా యూజ్ చేయొచ్చండి. సో రిటర్న్ గిఫ్ట్ ఐడియా అయితే అండి చాలా బాగుంటాయి కదా. మనము రిటర్న్ గిఫ్ట్ ఐడియాస్ చాలా ఉంటాయి. మరి ఈ వీడియో చూసారంటే ఇటువంటి మీరు రిటర్న్ గిఫ్ట్స్ లాగా కూడా ఇచ్చుకోవచ్చు. సో మరి సంక్రాంతి వస్తుంది కదండి, కొంతమంది సంక్రాంతికి పసుపు కుంకుమతో పాటు గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఇటువంటి మీరు కూడా ఇవ్వచ్చండి. చివరిగా చూసారంటే ఏంటనేది మీకు తెలుస్తుంది. స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. సో మరి మనకి ఈ సింగిల్ పీస్ అనేది విత్ బార్డర్స్ రెడీ అయిపోయింది. సో మరి ఇప్పుడు ఈ పీస్ని మనం మడుచుకొని జిప్ అనేది అటాచ్ అయితే చేయాలి. సో దీనికోసం అయితే అండి నేను చిన్న జిప్ అయితే తీసుకున్నాను. సో వెడల్పు ఎంత ఉందో సేమ్ అదే ప్రకారంగా జిప్ అనేది తీసుకొని ఒక ఎడ్జ్లో అయితే అండి జిప్ని ఈ విధంగా రివర్స్ చేసుకొని మనము ఈ ఎండులో అయితే కుట్టుకోవాలి. ఇంకొక ఎండులో క్లాత్ పీస్ మీద కుట్టుకోవాలి. సో క్లాత్కి రెండు సైడ్లు ఉంది కదండి, ఒక సైడు ఒక ఎండు కుట్టాలి జిప్పుది, ఇంకొక సైడు ఇంకొక ఎండు అయితే కుట్టుకోవాలి. సో రివర్స్ చేసి అయితే కుట్టుకోవాలండి. సో జిప్పుని మనము రివర్స్లో పెట్టేసి కుట్టామంటే ఆ తర్వాత మనము ఈ జిప్ని నార్మల్గా అటువైపుకి తిప్పుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో కుట్టాకైతే ఈ విధంగా ఉంటుందండి. సో ఇప్పుడు మనం మడుచుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి ఈ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదండి హాఫ్ ఇంచ్ ఇక్కడ గ్రీన్ క్లాత్ ఎందుకు ఎక్స్ట్రా ఉంచానని చెప్పి. బార్డర్ దగ్గర ఈ హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది మనము ఈ జిప్ కోసం అయితే యూస్ చేస్తున్నాం. సో ఇదే ప్రకారంగా ఇంకొక ఎండ్ కూడా ఈ జిప్కి మనం అటాచ్ చేసి కుట్టుకోవాలి. సో రెండు కుట్టాక మనకి ఫినిషింగ్ అయితే అండి చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఎండ్ కూడా మనం కుట్టేసుకుందామండి. సో మీరు కానీ కొత్తగా చూసే వాళ్ళైతే అండి మన ఛానల్లో చాలా రీయూజబుల్ ఐడియాస్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసారంటే మీకు చక్కగా చాలా వీడియోస్ అయితే కనిపిస్తాయండి. సో మరి ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక కొత్త వీడియోస్ కోసం మీరు నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనేది కూడా క్లిక్ చేసుకోండి. సో నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వచ్చేస్తాయి. సో మరి ఈ విధంగా ఉంది కదండి. సో మొత్తం అయితే కుట్టేశాను. సో చాలా సులువుగా మనము
ఈ వేస్ట్‌గా ఉన్న పీసెస్‌తో మనం ఇప్పుడు ఒక అందమైన రీయూజబుల్ ఐడియా అన్నాను కదండీ! సో, ఫైనల్లీ మీకు కాస్త అర్థమైతుందని అనుకుంటున్నాను నేనేం చేయబోతున్నానో. సో, ఈ విధంగా జిప్ అయితే కుట్టేసాను కదండీ! ఇప్పుడు మనం సెంటర్‌కైతే ఫోల్డ్ చేసుకోవాలి. దానికన్నా ముందు మనం ఇటు సైడ్ కూడా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మరి ఏంటో చెప్పమంటారా అండి? నేను కుట్టేది ట్రయాంగులర్ షేప్‌లో ఉన్న సమోసా చిన్న పర్స్ అండి. సో, సమోసా షేప్‌లో ఈ పర్స్ అనేది కుట్టబోతున్నానండి. సో, మరి ఈ సమోసా బ్యాగ్ అనేది చాలా ఫేమస్ అండి. ఇటువంటివి చాలా బావుంటాయి కూడా. రిటర్న్ గిఫ్ట్స్‌లో మీరు ఇవ్వొచ్చని చెప్పాను కదండీ! ఈ సమోసా షేప్‌లో మీరు ఇటువంటి చిన్న బ్యాగ్ అనేది కుట్టి మీరు గిఫ్ట్ కింద ఇచ్చారంటే చాలా బావుంటుందండి. సో, మరి వేస్ట్ పీసెస్ కూడా పడేయకుండా మనము ఈ విధంగా రీయూజ్ చేసుకున్నామంటే చాలా బావుంటాయి. సో, మీరు వీటిని సేల్ గూడా చేసుకోవచ్చండి మీకు కావాలంటే. చాలా పీసెస్ మీరు కుట్టుకొని సేల్ అయితే చేసుకోవచ్చు. సో, ముందుగా అయితే అండి దీన్ని సెంటర్‌కి మడుచుకొని రివర్స్ చేసుకొని ఒక ఎండ్ అయితే అండి మనం కుట్టేసుకోవాలి. అంటే 2 కలుపుకొని స్ట్రెయిట్‌గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఎండ్ అయితే ఓపెన్ ఉంటుంది. సో, జిప్‌కి ఈ విధంగా మనము లాగడానికి ఉంటుంది కదండీ జిప్. ఆ సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్‌లో మనము ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్‌లో ఏమో మనము ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో, రా ఎడ్జెస్ కూడా నేను జిగ్‌జాగ్ అయితే చేసేసుకున్నానండి. సో, ఇప్పుడు ఒక సైడ్ అయితే ఓపెన్ ఉంది కదా! జిప్ పైకి లాగే చూడండి. అర్థమైంది కదా మీకు? ఎండ్‌లోనేమో స్ట్రెయిట్‌గా కుట్టుకోవాలి. ఇక ఓపెనింగ్ దగ్గరొచ్చి ఈ విధంగా చిన్న హ్యాంగింగ్ అనేది పెట్టుకుందామండి మనకి పట్టుకునే దానికోసం. చిన్న ఈ డోరీ ఉంటుంది కదండీ! గోల్డెన్ థ్రెడ్ అనేది. ఆ డోరీ అనేది చిన్న ముక్క నేను తీసుకొని ఇక్కడ ఫోల్డ్ చేసుకొని లోపలికి పెట్టేసుకొని, ఇప్పుడు ఈ విధంగా జిప్ దగ్గర నుంచి కింద ఎండ్‌కి ఈ విధంగా పట్టుకొని మనం స్ట్రెయిట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ముందైతే అండి మనం ఫ్లాట్‌గా వేసాం కదా! ఇప్పుడైతే మనం స్ట్రెయిట్‌గా అయితే స్టిచ్ వేసుకోవాలి. సో, ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు మనము ఇది కూడా ఫినిషింగ్ అయితే చేసుకుందామండి. సో, ఒకసారి ఫినిషింగ్ చేసుకుందామంటే ఇక్కడ జిగ్‌జాగ్ షేప్‌లో మనము ఫినిషింగ్ చేసుకున్నామంటే ఈ థ్రెడ్స్ కానీ, ఈ క్లాత్ పీసెస్ కానీ మనకి బయటికి రాకుండా నీట్‌గా అయితే ఉంటుంది. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. మీకోసం చాలా స్లోగా అయితే నేను చెప్తున్నాను. మీకేదైనా అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయొచ్చండి. మీ కమెంట్ సెక్షన్‌లో నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో, ఎడ్జెస్ మనం ఈ విధంగా క్రాస్‌గా చిన్నగా కట్ చేసేసుకుందామండి. అప్పుడు మనము రివర్స్ చేశామంటే నీట్‌గా మనకి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు రివర్స్ చేసి మీకు చూపిస్తాను. చూసారు కదండీ! కార్నర్స్ అయితే వచ్చేసాయి. సేమ్ మనకి ఈ చిన్న పర్స్ అనేది సమోసా షేప్‌లో అయితే మనకొస్తుందండి. అందుకే దీనికి సమోసా బ్యాగ్ అని పేరు కూడా ఉంది. సో, మరి చూసారు కదండీ! కింద బాటమ్ అయితే సేమ్ సమోసా షేప్‌లో అయితే ఉంది కదండీ! సో, మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఇటువంటివి రిటర్న్ గిఫ్ట్స్‌కి చాలా బావుంటాయండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి మీకు గాని ఈ రీయూజబుల్ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.